దేవునికి స్తోత్రం. పాట పాడుకుందాం. మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మంచిదన చువకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము మంచిదన చువకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఉంచున ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే కదయ్యా ఉంచిన ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. గోకవరం గ్రామస్తులారా, మేము దేవుని తెలుసుకున్న వాళ్ళం, మీరు కూడా తెలుసుకోవాలని, నిజమైన దేవుడు తెలుసుకుని మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలని కోరుకుంటున్నామమ్మా. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఈ ఒక్కనే రమ్మంటున్నారు, మిగతా వాళ్ళని నిలుపుమని. కానీ రండి, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. నా యుద్ధకు వస్తే మీ భారాన్ని తీసివేస్తారని సెలవిచ్చింది దేవుడు. ఇంకెవ్వరు ఇట్లా ఇచ్చినది అమ్మా. కుటుంబాల్లో ఎన్నో కలహాలు, మా చీకటి శక్తులు, ఎన్నో వ్యసనాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు తల్లి. వాళ్ళందరినీ విడుదల కావాలంటే ఇక్కడికి రావాలా. చీకటి శక్తులు ఒక్క యేసు ప్రభు మాత్రమే దోడుస్తాయి. వీనొస్తే ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం ఎంతో గొప్ప శాంతి ఉండదమ్మా. కాబట్టి నిజదేవుడు తెలుసుకుని మీరు కనుక్కొని దేవుడి దగ్గర రండి. ఏమైనా చేయగల దేవుడైనా స్వస్థపరుస్తారు, బాధలు తీస్తారు, కష్టాల్లో వచ్చి, కన్నీళ్ళు వచ్చి, ఇబ్బందులు, ఇరుకలు వచ్చి సమస్తాన్ని తీసివేసి కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగేసే దేవుడమ్మ యేసు ప్రభు వారు. ప్రతి ఒక్కరి వాక్యాన్ని హృదయాన్ని పెట్టుకుని ఆ ప్రకారం రండి. ప్రతి ఒక్కరు రండి. ఏ దేవుడు రమ్మంటలా, ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం కాదు కాబట్టి. యేసు ప్రభు వారు ఏమి చేయాలని ఆయన చేయాలా. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని రమ్మని పిలుస్తున్నారు. రండి, యేసు ప్రభుని నమ్ముకోండి, తెలుసుకోండి. నిజదేవుడు ఎవరు తెలుసుకుని ఆ ప్రకారం జీవించి మీ కుటుంబాలని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది పరలోకాలకు వెళ్ళే మార్గం సహాయం చేయండి. ఈయన కులం మార్చుకోమంటలా, మతం మార్చుకోమంటలా, పేరు మార్చుకోమంటలా, హృదయాన్ని మాత్రమే మార్చుకోమన్నారు. కానీ ఆ హృదయాన్ని మార్చే శక్తి ఈయన తప్ప ఇంకెవరు లేదు. హృదయాలను మార్చి కుటుంబాలు తీర్చిదిద్దే దేవుడు అమ్మ నిజమైన దేవుడైనా నమ్ముకుని ఎంతో గొప్పగా దీవించబడాలండి. ప్రతి కుటుంబం బాగుండాలి మా ఆశ నాయన. ఎందుకంటే మా ఇంట్లో కూర్చోలేక కాదు, ఇది వీధిలో వచ్చింది. కానీ మేము ఎంతో సుఖపడుతున్నాం. ఆయనలో రామునిపై ఎన్నో పాపాలతో, ఇబ్బందులతో, ఇరుగులతో అనేక రకాల బాధలు పడ్డాం. కానీ ఆయన తెలుసుకున్న తర్వాత మేము ఎంతో సుఖపడుతున్నాం. ఆ సుఖశాంతులు మీకు ఉండాలని మేము ఆశిస్తున్నామండి. అందుకని ఈ విధంగా వీలు సువార్త చేస్తున్నాం. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి, ఆలోచించండి. మీరు కులం మార్చుకోవద్దమ్మా, మతం మార్చుకోవద్దు. ఒక దేవుని జ్ఞాపం చేసుకొని హృదయాన్ని మార్చే దేవుడు ఈయన తప్ప ఏ లోకంలో ఎవరు కూడా అమ్మా, ఏ లోకంలో హృదయం మార్చే దేవుడు లేడు. ఆ హృదయం మార్చడం వల్లే కుటుంబాలు శాంతి సమాధానం ఉంటుంది. కాబట్టి ఈనాడు లోకంలో ఎంతో మంది బాధలు పడుతున్నారు. ఆస్తులు ఉన్నాయి, సమాధానం లేదు. భార్యాభర్తల మాటలు లేవు, కొడుకు కూతురు మాటలు అమ్మా అలా ఉంది. ఎందుకంటే సమాధానకర్త ఈయన లేకపోతే ఆ కుటుంబాలు అలాగే ఉంటాయి తల్లి. కాబట్టి తెలుసుకోండి, నిజదేవుడు తెలుసుకుని మీ కుటుంబాల్లో శాంతి సమాధానం కావాలంటే ఈయన దగ్గర మరొకసారి మీ అందరికీ
విజ్ఞాపన చేస్తున్నాను. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. చెప్పబడిన మాటలు విన్నటువంటి బిడ్డలందరిలోనూ మార్పు కలుగులాగున మార్గమయ్యి ఉన్నటువంటి నిన్ను గుర్తెరగటానికి వారు వేయ ప్రయాసల సమస్తమును విడిచిపెట్టి నీపై భారం వేసేటువంటి బిడ్డలుగా నడిపించబడే కృప బిడ్డలందరికీ దయచేయండి. ఈ గ్రామంలో ఎవరు నశించిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడేలాగున మీ కృప అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.